హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం కోర్స్ లా ఎక్సలెన్స్లో స్టార్ట్ అవబోతోంది. ఈ ఫుల్ కోర్స్కి సంబంధించిన మాడ్యూల్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి వంట నూనెలకి సంబంధించి భారత్ స్వయం సమృద్ధి సాధించాలి అన్నట్టుగా. మన దేశం బియ్యం, గోధుమలు, చక్కెర వీటిలో స్వయం సమృద్ధి సాధించినా కూడా వంట నూనెల కోసం మనం ఎక్కువగా వేరే దేశాల మీద ఆధారపడాల్సి వస్తోంది. వ్యవసాయ వాతావరణ మండలాల్లో విస్తారమైనటువంటి నూనె గింజల పంటల్ని సాగు చేయగలిగే అవకాశం అనేది మనకి ఉంది. కానీ నూనె గింజల ఉత్పత్తిలో మనము 4వ స్థానంలో ఉన్నాం. ప్రపంచ వంట నూనెల ఉత్పత్తిలో సుమారు 7% వాటాని మనం కలిగి ఉన్నాము. ప్రపంచ నూనె గింజల సాగు విస్తీర్ణంలో మన వాటా 20% పైనే ఉన్నా కూడా నూనె గింజల ఉత్పత్తుల్లో మాత్రం మన వాటా 10%. అయితే నూనె గింజల పంటల ఉత్పాదకత తక్కువగా ఉండటం, ఉత్పత్తిలో ఏటా హెచ్చుతగ్గులు అనేవి నమోదు కావటం ఇవి దీనికి కారణాలుగా ఉన్నాయి. మనకి స్వాతంత్రానికి ముందు భారతదేశం వంట నూనెల్ని ఎగుమతి చేసేది. 1970 నుంచి దిగుమతుల మీద ఆధారపడటం అనేది ప్రారంభమైంది. 1980 తర్వాత మొదలైనటువంటి నూనె గింజల సాంకేతిక కార్యక్రమం వల్ల మన దేశీయ ప్రాసెసింగ్ రంగం అనేది బలోపేతమైంది. అన్ని రకాల నూనె గింజల ఉత్పత్తి మీద దృష్టి అనేది సారించటం జరిగింది. 1993-94 నాటికి దేశీయ వంట నూనెల అవసరాల్లో 97% ఉత్పత్తికి సంబంధించి మనం స్వయం సమృద్ధిని సాధించాము. అయితే అది ఎక్కువ కాలం కొనసాగలేదు. మళ్ళీ 1997 నుంచి దిగుమతులు అనేవి మొదలయ్యాయి. క్రమంగా తగ్గినటువంటి దిగుమతి సుంకాల కారణంగా విదేశాల నుంచి పామాయిల్ అనేది పెరగటం స్టార్ట్ అయింది. దేశీయ సాగుదారులు వివిధ రకాలైనటువంటి నూనె గింజల సాగుని తగ్గించటం వల్ల ఈ పరిస్థితి అనేది నెలకొంది. అయితే ప్రస్తుతం మన దేశ అవసరాల్లో 56% వంట నూనెల్ని మనము మిగిలినటువంటి దేశాల నుంచే దిగుమతి చేసుకుంటూ ఉన్నాము. నూనె గింజల రంగంలో సమగ్ర విధానాల్ని తీసుకురావటానికి ప్రభుత్వం ఇప్పుడు చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. అయితే ఈ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలంటే ఏం చేయాలి అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. బిందు సేద్యం లాంటి నీటి పొదుపు సాంకేతికల ద్వారా నూనె గింజల ఉత్పాదకతని, ముఖ్యంగా ఆయిల్ పామ్ ఉత్పత్తిని ప్రోత్సహించటం, అలాగే దేశీయ వంట నూనెల తయారీ పరిశ్రమ వినియోగ సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి 60% నుంచి పూర్తి స్థాయికి పెంచటం, వర్షాధార ప్రాంతాల్లో సాగవుతున్నటువంటి నూనె గింజల సాగు విస్తీర్ణాన్ని నీటిపారుదల వ్యవస్థ కిందికి తీసుకురావటం, ఏక పంట సాగు అంటే వరి కానీ గోధుమ కానీ ఇలా ఏక పంట సాగు విధానాల వల్ల ఎదురయ్యేటటువంటి నష్టాల్ని భారతదేశం చూసింది. కాబట్టి పంటల వైవిధ్యంలో భాగంగా కొన్ని రకాల నూనె గింజల సాగుని ప్రోత్సహించటం లాంటివి చేయాలి. అలాగే విత్తన సబ్సిడీల్ని అందించటం, మెరుగైనటువంటి సాంకేతికతల్ని రైతులకు అందుబాటులోకి తీసుకురావటం, వీటి ద్వారా మనం నూనె గింజల యొక్క ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించవచ్చు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, నూనె గింజల ఉత్పత్తిలో భారత్ ఎన్నవ స్థానంలో ఉంది? 4వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో అమెరికా, 2వ స్థానంలో చైనా, 3వ స్థానంలో బ్రెజిల్, 4వ స్థానంలో భారతదేశం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నైపుణ్యాలకి సంబంధించి. ప్రస్తుతం మన దేశంలో అయితే ఐఐటీలు, ఐఐఎంలు అలాగే ప్రఖ్యాత బిజినెస్ స్కూళ్లతో పాటుగా కొన్ని ఎడ్యుటెక్ సంస్థలు మాత్రమే మధ్య వయసు ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఎగ్జిక్యూటివ్ విద్యా కార్యక్రమాలు, మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులు ఇలాంటి వాటిని నిర్వహిస్తూ ఉన్నాయి. అయితే మనకి సంబంధించి మధ్య వయసులో ఎదురయ్యేటటువంటి కుటుంబ బాధ్యతలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, వృత్తి ఉద్యోగాల్లో తగిన గుర్తింపు, అభివృద్ధి సాధించటానికి అడ్డంకులుగా మారుతూ ఉన్నాయి. ఈ ఇబ్బందుల్ని అధిగమించి నైపుణ్యాలని ఎవరైతే పెంచుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి తగిన కోర్సులు అనేవి అందుబాటులో ఉండట్లేదు. ప్రభుత్వ రంగంలోని విశ్వవిద్యాలయాలు ఈ దిశగా అస్సలు ప్రయత్నించట్లేదు. అయితే దీనిని ఒక సామాజిక బాధ్యతగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు అనేవి స్వీకరిస్తే ఈ సమస్య అనేది సులువుగా పరిష్కారం అవుతుంది. మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధులతో పనిచేస్తున్నటువంటి విశ్వవిద్యాలయాల్లో రెగ్యులర్ కోర్సులతో పాటుగా సార్వత్రిక, కరెస్పాండెన్స్, దూర విద్యా విధానంలో కూడా కోర్సులు అనేవి అందుబాటులో ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పీజీ, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులు వీటిని తక్కువ ఫీజులతోనే అభ్యసించవచ్చు. అలాగే పరిశోధన మీద ఆసక్తి ఉన్నటువంటి అభ్యాసకుల కోసం
కోసం PhD MPhilలను కూడా పార్ట్ టైం ఫుల్ టైం ప్రాతిపదికన అందిస్తూ ఉన్నాయి. ఈ కోర్సులకి ప్రభుత్వపరమైన గుర్తింపు కూడా ఉంటుంది. అయితే సార్వత్రిక దూర విద్య కరెస్పాండెన్స్ విధానంలో పొందినటువంటి ధృవీకరణ పత్రాల్ని ప్రభుత్వ ఉద్యోగ నియామక సంస్థలు ఆమోదిస్తూ ఉన్నాయి. దాంతో కొన్ని దశాబ్దాలుగా పెద్ద ఎత్తున ఔత్సాహికులు ఈ కోర్సులు చేసేందుకు ముందుకు వస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుత వాతావరణంలో నైపుణ్యాలను పెంచుకోవటం, విజ్ఞాన సముపార్జన ఇవి మాత్రమే సరిపోవు. కాలానుగుణంగా అంశాల మీద నిరంతరం అధ్యయనంతో ముందుకు వెళుతూ ఉండాలి. అంటే సమాజం ఎలా అయితే పురోగమిస్తోందో దాంతో కీలకమైనటువంటి ఈ సవాల్ని ఎదుర్కొనేటటువంటి బాధ్యత ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల మీద కూడా ఉంది. మనకి పరిశ్రమల నుంచి డిమాండ్ ఉన్నటువంటి కోర్సుల్ని తక్కువ రుసుములతో అందిస్తే వాటిని అభ్యసించటానికి మధ్య వయసు ఉద్యోగులు, వృత్తి నిపుణులు ఆసక్తి చూపిస్తారు. అయితే ఇది ఆయా పరిశ్రమల యొక్క నిర్వాహకుల్ని వర్సిటీలకు చేరువ చేస్తుంది. అలాగే విశ్వవిద్యాలయాలతో పరిశ్రమలకి అనుసంధానం ఏర్పడటం వల్ల వర్సిటీ కళాశాలల్లో ఈ విద్యను అభ్యసించేటటువంటి రెగ్యులర్ విద్యార్థులకి ఇంటర్న్షిప్లు, ప్రాంగణ ఎంపికలు వీటిల్లో కూడా ప్రాధాన్యత లభిస్తుంది. అలాగే పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకోవటం వల్ల వివిధ సంస్థల నుంచి పరిశోధన ప్రాజెక్టులు, శిక్షణ కార్యక్రమాలు, ప్రచురణ అవకాశాలు ఇలాంటివన్నీ విద్యాలయాలకి లభిస్తాయి. కాబట్టి మనం చూస్తే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ విద్యా కార్యక్రమాలు కానీ, మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు కానీ, అలాగే సర్టిఫికేట్ కోర్సులు కానీ ఇవన్నీ మధ్యతరగతి వాళ్ళ కోసం ప్రత్యేకంగా అందించడానికి విద్యాలయాలు సన్నద్ధం కావాలి. అలాగే పారిశ్రామిక అవసరాలకు తగిన విధంగా డిమాండ్ ఉన్నటువంటి ఆధునిక కోర్సుల్ని తక్కువ ఫీజుతో అందించడానికి ప్రభుత్వ రంగ విద్యాలయాలు కృషి చేస్తే ఉద్యోగులు, వృత్తి నిపుణులు కూడా రానున్న కాలంలో కూడా వాళ్ళు రాణించేందుకు వీలు అనేది కలుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? జూలై 15. ఈ యువ నైపుణ్య దినోత్సవం సందర్భంగా ఏ సంవత్సరంలో ప్రధాని నరేంద్ర మోదీ స్కిల్ ఇండియా మిషన్ని ప్రారంభించారు? ఏ సంవత్సరంలో? 2015వ సంవత్సరంలో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నదీ కాలుష్యానికి సంబంధించి. మన దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో 764 నదీ నాణ్యతా పర్యవేక్షణ కేంద్రాలు అనేవి ఉన్నాయి. కానీ వాటిలో 1/3 కేంద్రాలు ఆందోళనకర స్థాయిలో సీసం, నికెల్, కాడ్మియం, ఆర్సెనిక్, క్రోమియం లాంటి విషలోహాల ఉనికిని నమోదు చేస్తూ ఉన్నాయి. దాదాపు 117 నదులు, ఉపనదుల యొక్క పరివాహక ప్రాంతాల్లో 2 లేదా అంతకన్నా ఎక్కువ విషలోహాల నిల్వలు అనేవి ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి అన్నట్టుగా విజ్ఞాన పర్యావరణ కేంద్రం తన యొక్క తాజా నివేదికలో వెల్లడించింది. అయితే మనకి నమామి గంగే మిషన్ పరిధిలో ఉన్నటువంటి 33 పర్యవేక్షక కేంద్రాల్లో 10 పరిస్థితి అనేది మరీ తీవ్రంగా ఉంది. నదీ జలాల్లో విష వ్యర్థాలు అనేవి పెరిగిపోయి ప్రజా ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. దీర్ఘకాలంలో చర్మ క్యాన్సర్ కేసులు పెరిగే ముప్పు ఉంది అన్నట్టుగా వైద్య నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. అలాగే 4 ఏళ్ల క్రితమే మన దేశంలో సగానికి పైగా నదుల్లో నీరు మనుషులు నేరుగా తాగడానికి పనికిరాదు, స్నానానికి కూడా వినియోగించలేనంతగా చాలా చోట్ల నదీ జలాల రంగు, రుచి, వాసన మారిపోయింది అన్నట్టుగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తన యొక్క అధ్యయన నివేదికలో వెల్లడించింది. అలా దిద్దుబాటు చర్యల మీద ఎంత ప్రచారం అనేది తీసుకొస్తూ ఉన్నా జల కాలుష్య విస్తృతి అనేది పెరిగిపోతూ ఉంది. మన దేశంలో రోజు 72% దాకా మురుగునీటిని శుద్ధీకరించకుండా వదిలేస్తూ ఉండటమే ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణంగా మారుతుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. భారతదేశంలోని అత్యంత కాలుష్య నదిగా ఏ నదిని బ్రిక్స్ నివేదిక గుర్తించింది? ఏ నదిని? దామోదర్ నదిని. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి త్రిదళాధిపతి లేదా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటాము. ఈ CDS పదవి అన్నటువంటిది 6 నెలలుగా ఖాళీగా ఉంది. మన దేశ మొదటి త్రిదళాధిపతి అయినటువంటి జనరల్ బిపిన్ రావత్ ప్రమాదంలో మరణించిన తర్వాత ఈ పదవి అనేటటువంటిది ఖాళీగా ఉంది. అలాంటి ఈ పదవిని భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యల్ని ప్రారంభించింది. ఈ హోదాకి సంబంధించి అర్హత పరిధిని పెంచుతూ నిబంధనల్ని సవరించటం జరిగింది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ని జారీ చేసింది. ఇందులో భాగంగా ఏంటి అంటే త్రివిధ దళాల ప్రస్తుత అధిపతులతో పాటుగా లెఫ్టినెంట్ జనరల్, ఎయిర్ మార్షల్, వైస్ అడ్మిరల్ హోదాలో పనిచేస్తున్నటువంటి అలాగే విశ్రాంత అధికారులు కూడా ఈ CDS పదవికి అర్హులే అన్నట్టుగా పేర్కొంది. అయితే వీళ్ళ వయసు 62 ఏళ్లలోపు ఉండాలి అన్నట్టుగా తెలిపిందనమాట. అంటే దీని ప్రకారం చూస్తే త్రివిధ దళాల్లో 2వ అత్యధిక హోదాలో ఉండే 3 స్టార్ అధికారులు కూడా ఈ పదవికి అర్హులుగానే ఉన్నారు. క్వశ్చన్ చూడండి. భారతదేశ మొదటి త్రిదళాధిపతి ఎవరు? జనరల్ బిపిన్ రావత్.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత రేటు వృద్ధి అంచనాల్ని ప్రపంచ బ్యాంక్ తగ్గించింది. 8.7% వృద్ధి రేటు లభిస్తుంది అనేసి ఈ సంవత్సరం జనవరిలో అంచనా వేసినటువంటి ప్రపంచ బ్యాంక్ దానిని 8% సవరిస్తున్నట్టుగా ఏప్రిల్లో పేర్కొంది. దానిని ఇప్పుడు 7.5% పరిమితం చేస్తున్నట్టుగా ప్రకటించటం జరిగింది. అలా మనం చూస్తే దేశం వృద్ధి రేటు అంచనాని తగ్గించినటువంటి సంస్థల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మూడీస్ ఇన్వెస్టర్స్, S&P గ్లోబల్ రేటింగ్స్, ఫిచ్, IMF, అలా ఇప్పుడు ప్రపంచ బ్యాంకు కూడా మన భారత అంచనాలని తగ్గించింది. క్వశ్చన్ చూడండి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనాలని ప్రపంచ బ్యాంక్ ఎంతకి తగ్గించింది? 7.5% తగ్గించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎడ్టెక్ సంస్థ అయినటువంటి ఫిజిక్స్ వాలా అన్నటువంటిది మన దేశంలో 101వ యూనికార్న్గా అవతరించింది. యూనికార్న్ అంటే $1 బిలియన్ లేదా 7,700 కోట్ల విలువైనటువంటి సంస్థగా అవతరించింది. దానికి సంబంధించింది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, దేశీయ 101వ యూనికార్న్ సంస్థగా ఏ సంస్థ నిలిచింది? ఏ సంస్థ? ఫిజిక్స్ వాలా. అయితే ఇక్కడ మనం ఈ యూనికార్న్ అనేటటువంటి పదం ఏదైతే ఉందో దీని గురించి తెలుసుకోవాలి. గ్రీకు పురాణాల్లో మాత్రమే కనిపించేటటువంటి గుర్రం లాంటి ఒంటి కొమ్ము జంతువుని యూనికార్న్ అనేసి పిలుస్తారు. అయితే కౌబాయ్ వీసీ అనేటటువంటి ఒక వెంచర్ క్యాపిటల్ సంస్థ యొక్క వ్యవస్థాపకురాలైనటువంటి ఐలీన్ లీ, ఈమె ఈ యూనికార్న్ అనే పదాన్ని మొదటిసారిగా 2013వ సంవత్సరంలో వాడింది. అంటే $1 బిలియన్ విలువ చేసే కంపెనీల గురించి వ్యాసం రాస్తూ ఇలాంటి కంపెనీలు చాలా అరుదుగా ఉంటాయి అని చెప్పటానికి అసలే లేనటువంటి యూనికార్న్తో పోల్చటం జరిగింది. అంటే అప్పటికి నిజంగానే ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలిసి 39 యూనికార్న్లు మాత్రమే ఉన్నాయంట. అయితే 2018వ సంవత్సరం వచ్చేసరికి వాటి సంఖ్య 119కి చేరింది. అయితే ఇప్పుడు దాదాపు 300కు పైగా అయ్యాయి. ఇలా $1 బిలియన్ చేరినటువంటి సంస్థల్ని యూనికార్న్ అనేసి, అదే $100 బిలియన్ చేరిందనుకోండి దానిని హెక్టాకార్న్ అనేసి పిలుస్తారు. ఏమని? హెక్టాకార్న్ సంస్థ అనేసి. అలాగే $10 బిలియన్ చేరితే దాన్ని డెకాకార్న్ సంస్థ అనేసి పిలుస్తారు. అలాగే $100 బిలియన్ హెక్టాకార్న్ లేదా దీన్నే సూపర్ యూనికార్న్ కంపెనీలు అనేసి పిలుస్తూ ఉంటాము. అయితే మనం చూస్తే లాస్ట్ ఇయర్ ఫిబ్రవరికి ఫార్చ్యూన్ మ్యాగజైన్ ప్రకారం ప్రస్తుతం ప్రపంచంలో 30 డెకాకార్న్ కంపెనీలు ఉన్నాయి. అలాగే హెక్టాకార్న్ కంపెనీల్లో యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, సిస్కో ఇలాంటివి ఈ హెక్టాకార్న్ లేదా సూపర్ యూనికార్న్ జాబితాలోకి వస్తాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మింట్ మ్యూజియానికి సంబంధించి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా సైఫాబాద్, తెలంగాణలోని సైఫాబాద్లో మ్యూజియం ఏర్పాటు చేయాలి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అన్నటువంటిది సంకల్పించింది. దీనికి సంబంధించి 7 నెలల క్రితం పనులు అనేవి మొదలుపెట్టి ఇటీవల పూర్తి చేసి దానిని ప్రారంభించటం జరిగింది. ఇక్కడ దానికి సంబంధించి చాలా వరకు ఇక్కడ చూస్తే నిజాం కాలం నాటి రూపాయి అచ్చు అన్నటువంటిది, బృహదీశ్వర ఆలయ నమూనాతో తయారు చేసినటువంటి ₹1000 నాణెం, నిజాం కాలంలో బంగారు నాణేల తయారీకి ఉపయోగించిన పరికరాలు, అలాగే 5 గ్రాముల బంగారు నాణెం మీద 2015లో ముద్రించిన మహాత్మా గాంధీ చిత్రం, అలాగే మొఘల్ చక్రవర్తుల్లో ఒకరైనటువంటి జహంగీర్ కాలంలో రూపొందించినటువంటి బంగారు నాణానికి సంబంధించిన నమూనా, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. క్వశ్చన్ చూడండి, ఇటీవల మన దేశంలో మింట్ మ్యూజియం ఎక్కడ ప్రారంభమైంది? ఎక్కడ? సైఫాబాద్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పార్లమెంట్ శాసన నిర్మాణ ప్రక్రియకి సంబంధించి. మన దేశానికి అవసరమైనటువంటి శాసనాల్ని మన పార్లమెంట్ రూపొందిస్తుంది. మన దేశం ఈ శాసన నిర్మాణ ప్రక్రియ ఏదైతే ఉందో దీనిని ఎక్కడి నుంచి తీసుకుంది అంటే బ్రిటన్ నుంచి తీసుకుంది. అయితే ఒక బిల్లు చట్టంగా మారాలి అంటే మొత్తం 7 దశలు అనేవి ఉంటాయి. బిల్ అంటే ఏదైనా ఒక శాసనం లేదా చట్టం చేయటానికి ఉద్దేశించినటువంటి ఒక ముసాయిదా లేదా ఒక ప్రతిపాదన అంటాం. ఇది చట్టం యొక్క నిర్మాణంలో మొదటి దశ. అయితే ఈ 7 దశలు ఏంటి అన్నటువంటిది మనం తెలుసుకోవాలి. 1వ దశ, మొత్తం ఎన్ని దశలు ఉన్నాయి? 7 దశలు ఉన్నాయి. అందులో 1వ దశ వచ్చేసి ప్రవేశ దశ అంటాము. అంటే ఏంటి? ఈ దశలో బిల్లును ప్రవేశపెట్టే వ్యక్తి లేదా మంత్రి సభాధిపతి యొక్క అనుమతితో బిల్లుకు సంబంధించినటువంటి శీర్షికని ప్రకటిస్తూ దాన్ని ప్రవేశపెట్టేందుకు సభ అనుమతిని కోరతారనమాట. ఇక 2వది వచ్చేసరికి మొదటి పఠనం అంటాము. అంటే ఏంటి? ఫస్ట్ టైం దాని గురించి అంటే ఆ బిల్లులో ఉన్నటువంటి లక్ష్యాలు ఏంటి,
అలాగే ఆ బిల్లు చట్టంగా మారితే జరిగేటటువంటి ప్రయోజనాలు ఏంటి అనేసి వాటికి సంబంధించినటువంటి ఫస్ట్ రీడింగ్ అంటాము. మూడవది వచ్చేసరికి సెకండ్ రీడింగ్ లేదా సెకండ్ పఠనం, రెండవ పఠనం అనేసి పిలుస్తాము. నాలుగవది వచ్చేసరికి కమిటీ దశ అంటాము. అంటే ఏంటి, మనకి ఆధునిక కాలంలో పార్లమెంట్ చేసే చట్టాల తయారీలో పార్లమెంటరీ కమిటీలది కీలక పాత్రగా ఉంది. అంటే ఏంటి, ఆ సంబంధిత రంగాలకు చెందినటువంటి నిపుణుల సలహాలు, రాజ్యాంగ న్యాయ నిపుణుల సూచనలు, ప్రజాభిప్రాయం వీటన్నింటినీ ఈ కమిటీ సేకరించి ఆ అంశాలతో నోట్ని ఈ బిల్లుకి జతపరిచి సభాపతికి సమర్పిస్తుంది ఈ కమిటీ అన్నటువంటిది. ఇక ఐదవది వచ్చేసరికి నివేదిక దశ అంటాము. అంటే ఏంటి, వివిధ వర్గాల యొక్క ప్రజల అభిప్రాయాల ఆధారంగా బిల్లులో చేసే సవరణలు, అవసరమైన సూచనలు, నిపుణుల సలహాలు వీటన్నింటినీ తీసుకొని నివేదిక రూపొందించి సభ ముందర ఉంచుతారు. ఇక ఆరవది వచ్చేసరికి మళ్ళీ థర్డ్ రీడింగ్ అన్నటువంటిది. అంటే మూడవసారి చదవటం జరుగుతుంది ఆ బిల్లుకి సంబంధించి. అంటే పార్లమెంటరీ కమిటీ సమర్పించినటువంటి బిల్లులోని అంశాల మీద చర్చిస్తూ ఒక్కొక్క క్లాజ్ మీద లేదా మొత్తం బిల్లు మీద సమగ్ర చర్చ జరిపి సభ్యుల అభిప్రాయాన్ని కోరుతూ ఓటింగ్ని ప్రవేశపెడతారు. అయితే ఈ దశలో లోక్సభలో జరిగే ఓటింగ్లో బిల్లు అనేది గనక వీగకపోతే ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇక ఏడవది వచ్చేసరికి రాష్ట్రపతి ఆమోదం. అంటే ఈ పేర్కొన్నటువంటి దశలన్నీ కూడా రెండవ సభలో కూడా పూర్తయిన తర్వాత ఆ బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్తుంది. రాష్ట్రపతి ఆమోదంతో శాసనంగా రూపొందుతుంది. కానీ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి రోజుల్లో ఒక బిల్లు శాసనంగా రూపొందేందుకు కనీసం 19 రోజులైనా పడుతుంది. కానీ కొన్ని బిల్లులు వచ్చేసరికి రాష్ట్రపతి ఆమోదంతోనే ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అలా ఆ బిల్లుల్లో కొన్ని రకాలు అనేవి ఉన్నాయి. సో బిల్లులు ఏంటి, ఆ బిల్లుల్లోని రకాలేంటి అన్నటువంటిది కూడా మనం తెలుసుకోవాలి. ఏంటి, ఒకటి సాధారణ బిల్లు అంటాం. అంటే జనరల్ బిల్ అనేసి ఆర్టికల్ 107 అన్నటువంటి దాని ప్రకారం మనకి ఆర్టికల్ 107 నుంచి ఆర్టికల్ 122 మధ్య శాసన నిర్మాణంలో అనుసరించాల్సినటువంటి విధానాలు, బిల్లుల వివరాలు వీటిని పొందుపరిచారు. అందులో భాగంగా సాధారణ బిల్లు ఆర్టికల్ 107 ప్రకారం ఆర్థిక బిల్లులు లేదా ద్రవ్య బిల్లులు ఈ రెండు కానటువంటి బిల్లుల్ని సాధారణ బిల్లులుగా పరిగణిస్తారు. సాధారణ బిల్లుల్ని పార్లమెంటు ఉభయ సభల్లోని ఏ సభలో అయినా ప్రవేశపెట్టచ్చు. ఈ బిల్లులు ఉభయ సభల్లో వేర్వేరుగా కానీ సంయుక్తంగా కానీ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొంది చట్టాలు, శాసనాలుగా మారతాయి. ఒకవేళ గనక ఈ సాధారణ బిల్లుల్ని ఆమోదించే సందర్భంలో రెండు సభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే ఆర్టికల్ 108 ప్రకారం రాష్ట్రపతి రెండు సభలకి మధ్య ఒక సంయుక్త సమావేశం ఏర్పాటు చేసే అధికారం అనేది ఉంటుంది. అయితే మనం చూస్తే ఇంకొక రెండవ బిల్లు వచ్చేసరికి ద్రవ్య బిల్లు అన్నటువంటిది. ద్రవ్య బిల్లు అంటే ఏంటి, మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 109లో ఈ ద్రవ్య బిల్లుల ఆమోద ప్రక్రియ గురించి వివరించారు. అలాగే ఆర్టికల్ 110లో ద్రవ్య బిల్లుల యొక్క నిర్వచనం గురించి చెప్పారు. భారత సంఘటిత నిధి, అలాగే ఆగంతక నిధి నుంచి నగదు తీసుకోవటం, జమ చేయటం, పన్నులు విధించటం, పన్నులు తగ్గించటం, పన్నుల్ని క్రమబద్ధీకరించటం, ఆర్థిక లావాదేవీలు ఇలాంటి వాటన్నింటినీ ద్రవ్య బిల్లులుగా పరిగణిస్తారు. అయితే ఆర్టికల్ 110 క్లాజ్ 3 ప్రకారం ఒక బిల్లు ద్రవ్య బిల్లా కాదా అనేటటువంటిది ఎవరు నిర్ణయిస్తారు అంటే లోక్సభ స్పీకర్ నిర్ణయిస్తారు. స్పీకర్ నిర్ణయాన్ని దేశంలోని ఏ న్యాయస్థానంలో కూడా సవాలు చేయకూడదు. అయితే ద్రవ్య బిల్లుని రాష్ట్రపతి అనుమతితోనే లోక్సభలో ముందుగా ప్రవేశపెట్టాలి. లోక్సభ ఆమోదం పొందిన తర్వాత ద్రవ్య బిల్లు స్పీకర్ ధృవీకరణతో రాజ్యసభకి వెళ్తుంది. ద్రవ్య బిల్లు మీద రాజ్యసభ 14 రోజుల్లోపు తన ఆమోదాన్ని తెలియజేయాలి. లేదు అంటే ఆమోదించినట్టుగానే పరిగణిస్తారు. ఇక మూడవది వచ్చేసరికి ఆర్థిక బిల్లు అన్నటువంటిది. ఆర్థిక బిల్లు వేరు, ద్రవ్య బిల్లు అనేది వేరు. ఆర్థిక బిల్లు అంటే ఫినాన్షియల్ బిల్స్ అంటాము. రాజ్యాంగంలోని 117లో ఈ ఆర్థిక బిల్లుకి సంబంధించిన ప్రస్తావన అనేది ఉంది. ఆర్థిక బిల్లుల్లోనే ద్రవ్య బిల్లులు అనేసి, మొదటి రకం ఆర్థిక బిల్లులు అనేసి, రెండవ రకం ఆర్థిక బిల్లులు అనేసి 3 రకాలుగా వర్గీకరిస్తారు. అంటే ద్రవ్య బిల్లులన్నీ ఆర్థిక బిల్లుల్లో అంతర్భాగమే కానీ ఆర్థిక బిల్లులన్నీ ద్రవ్య బిల్లులు కావు. స్పీకర్ ధృవీకరించినటువంటి ఆర్థిక బిల్లులు ద్రవ్య బిల్లులు అవుతాయి. అంటే ద్రవ్య బిల్లులకి ఆర్థిక బిల్లులకి తేడా స్పీకర్ ధృవీకరణ మాత్రమే.
అయితే అందులో మొదటి రకం ఆర్థిక బిల్లులు అన్నటువంటివి కేంద్రం రుణాల్ని సేకరించే అంశాల మీద చట్టాలు చేయాలి అనుకున్నప్పుడు ఆ సేకరణ నియమాలతో పాటుగా సాధారణ నియమాలు కూడా ఉంటాయి. ఇది ద్రవ్య బిల్లుతో సమానమైంది. ఈ బిల్లుని రాష్ట్రపతి అనుమతితోనే లోక్సభలో ప్రవేశపెట్టాలి. ఇక రెండవ రకం ఆర్థిక బిల్లులు వచ్చేసరికి ఇందులో కేంద్ర సంఘటిత నిధి నుంచి ఖర్చు చేసే అంశాలనేవి ఉంటాయి. ఆర్టికల్ 110లో పేర్కొన్నటువంటి అంశాలు ఇందులో ఉండవు. అందువల్ల దీన్ని ఏ సభలో అయినా ప్రవేశపెట్టొచ్చు. రాష్ట్రపతి అనుమతితో ప్రవేశపెట్టే ఈ బిల్లుని రాజ్యసభ ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు కూడా. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి పర్యావరణానికి సంబంధించి. పర్యావరణంలో భాగంగా వాతావరణానికి సంబంధించి, వాతావరణంలోని అణుఘటకాలకి సంబంధించి. ఇక్కడ పర్యావరణం అని దేన్ని పిలుస్తాము అంటే వాతావరణం, శిలావరణం, జలావరణం, జీవావరణం ఈ నాలుగింటిని కలిపి మనం పర్యావరణం అనేసి పిలుస్తూ ఉంటాం, అవునా? అయితే వాతావరణం అంటే ఏంటి? భూమిని ఆవరించి ఉన్నటువంటి దాదాపు 600 కిలోమీటర్ల వరకు అంటే భూ ఉపరితలం నుంచి 600 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి రక్షక గాలి పొర ఏదైతే ఉంటుందో దాన్ని వాతావరణం అంటాము. అయితే వాతావరణంలో ఉండేటటువంటి అణుఘటకాలు ఏంటి అని చూస్తే 1 నైట్రోజన్, 2 ఆక్సిజన్, 3 ఆర్గాన్, తర్వాత తేమ, ఆ తర్వాత కార్బన్ డైఆక్సైడ్ అన్నటువంటివి మనకి అధిక మొత్తంలో ఉండేటటువంటివి. అందులోనూ నైట్రోజన్ అన్నటువంటిది 78.32%, ఆక్సిజన్ 20.16%, ఆర్గాన్ 0.93%, తేమ 0.04%, కార్బన్ డైఆక్సైడ్ 0.03% ఉంటాయి. అయితే వాతావరణంలో హైడ్రోజన్ అన్నటువంటిది 21వ శతాబ్దపు ప్రధాన ఇంధనంగా ప్రసిద్ధి చెందింది. దానికి గల కారణాలేంటి అంటే 1 హైడ్రోజన్ అన్నటువంటిది విశ్వంలో అధికంగా లభ్యమవుతుంది. 2వది గరిష్ట కెలోరిఫిక్ విలువని ఇది కలిగి ఉంటుంది. అలాగే దీని బరువు అన్నటువంటిది అతి స్వల్పం. మనం చూస్తే లీటర్ హైడ్రోజన్ వాయువు బరువు 0.09 గ్రాములు మాత్రమే ఉంటుంది. అలాగే ఇంధనంగా దీన్ని వాడినప్పుడు ఇది కాలుష్యాన్ని విడుదల చేయకపోవటం, ఇవన్నీ కూడా హైడ్రోజన్ని ఇంధనంగా వాడుకోవాలి అనేటటువంటి ఆలోచనని పెంచాయి. అయితే భూమి యొక్క పొరల్లో అంటే శిలావరణం అంటాం. శిలావరణంలో అధికంగా ఉండేటటువంటి మూలం ఏంటి అంటే అలోహం అనేటటువంటిది ఏది అధికంగా ఉంటుంది అంటే ఆక్సిజన్. ఆ తర్వాత అర్ధలోహ మూలకమైనటువంటి సిలికాన్, ఆ తర్వాత లోహ మూలకమైనటువంటి అల్యూమినియం, అలాగే కొన్ని ఖనిజాలు, పెట్రోలియం బావులు ఇవన్నీ కూడా శిలావరణంలో భాగంగా ఉంటాయి. ఇక జలావరణం అంటే ఏంటి? భూమి మీద ఒక భాగం భూభాగం, 3 అంతులు నీరు అనేటటువంటిది ఉంది. అందులో 97% సముద్రాల రూపంలో ఉంటే మిగిలినటువంటి 3%లో 2% మంచు అనేది ఉంది. 1% మాత్రమే తాగునీరు అంటే బావులు, మంచినీటి వనరులు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక జీవావరణం అంటే ఏంటి? మొక్కలు, జంతువులు, మనుషులు వీటిని కలిపి జీవావరణంగా వ్యవహరిస్తారు. అయితే కాలుష్యానికి సంబంధించి కొన్ని సాంకేతిక పదాలని ఇక్కడ మనం తెలుసుకోవాలి. అవి ఏంటి? అసలు కాలుష్యం అంటే ఏంటి? మనకి ప్రకృతిలో సహజ సిద్ధంగా లభ్యమయ్యి మానవ కార్యకలాపాల ద్వారా అధిక మోతాదులో పర్యావరణంలోకి చేరి జీవరాశుల మీద దుష్ప్రభావాన్ని కలిగించే కారకాన్ని మనం కాలుష్యం అంటాము. ఇంకొకటి మలినం అన్నటువంటిది. అంటే ఏంటి? ప్రకృతిలో సహజ సిద్ధంగా లేకుండా మానవ కార్యకలాపాల వల్ల పర్యావరణంలోకి చేరి పర్యావరణ అనుసంఘటనాన్ని ప్రభావితం చేసే పదార్థాన్ని మనం మలినం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ DDT కానీ, మిథైల్ ఐసోసైనేట్ కానీ ఇలాంటివన్నీ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గ్రాహకం అన్నటువంటిది. గ్రాహకం అంటే ఏంటి? రిసెప్టార్ అని కూడా అంటాము. అంటే కాలుష్యం ద్వారా దుష్ప్రభావానికి గురయ్యే మాధ్యమాన్ని గ్రాహకం అంటాము. ఇక శోషకం అన్నటువంటిది ఉంది. ఏంటి శోషకం అంటే? సింక్ అంటాము. అంటే చాలా కాలం నిలిచి ఉండే కాలుష్యాన్ని తనలో ఉంచుకొని దాంతో అన్యోన్య చర్య జరిపే మాధ్యమాన్ని శోషకం అంటాము. అంటే కార్బన్ డైఆక్సైడ్కి మహాసముద్రాలు అన్నటువంటివి మంచి సింక్ లాగా అంటే కార్బన్ సింక్ లాగా పనిచేస్తాయి కదా, అంటే శోషకాల్లాగా ఉంటాయి. ఇక ప్రారంభ ఆవిరి విలువ అంటాము లేదా థ్రెషోల్డ్ లిమిటింగ్ వాల్యూ అనేసి. అంటే ఏంటి?
అంటే ఆరోగ్యవంతుడైనటువంటి ఒక కార్మికుడు తన యొక్క రోజువారీ పని కాలంలో ఎక్కువ సంవత్సరాలు అదే కాలుష్య వాతావరణంలో పని చేసినప్పటికీ కూడా ఎలాంటి దుష్ప్రభావానికి గురి కాకుండా ఉండటానికి కొంచెం విష కాలుష్య కనిష్ట పరిమాణాన్ని ఆమోదించటం జరిగింది. దాన్నే ఆరంభ అవధి విలువ అనేసి అంటాము. అంటే ఈ ఆరంభ అవధి విలువ లేదా థ్రెషోల్డ్ లిమిటింగ్ వాల్యూ అన్నటువంటిది ఈ ప్రమాదకర తీవ్రత లేదా టాక్సిసిటీ అంటాం కదా, ఈ టాక్సిసిటీకి అనులోమానుపాతంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముగ్గురు అంటే XYZ అనే పరిశ్రమలు తీసుకుంటే ఆ పరిశ్రమల యొక్క ఆరంభ అవధి విలువలు అన్నటువంటివి 3 ppm, 9 ppm, 10 ppm ఇలా ఉంటే అందులో X అన్నటువంటిది ఎక్కువ ప్రమాదకారి. అంటే ఏంటి, Xకి 3 ppm ఉంది కదా, సో X అన్నటువంటిది ఎక్కువ ప్రమాదకారి, Z అన్నటువంటిది 10 ppm ఉంది కాబట్టి అది తక్కువ ప్రమాదకారి. అయితే ఇక్కడ కొన్ని కాలుష్య కారకాలని అలాగే దుష్ప్రభావానికి గురయ్యే మాధ్యమాలని ఇవ్వటం జరిగింది. కాలుష్య కారకం కింద ఇక్కడ చూడండి, అల్పగాఢత ఉన్నటువంటి సల్ఫర్ డయాక్సైడ్ అన్నటువంటి దానివల్ల ఆస్తమా లాంటి శ్వాసకోశ సమస్యలు అనేవి వస్తాయి. అలాగే అధిక గాఢత ఉన్నటువంటి సల్ఫర్ డయాక్సైడ్ వల్ల మొక్కల పుష్పాల వృంతాలు అనేవి గట్టిపడటం, దానివల్ల పుష్పాలు రాలిపోవటం లాంటివి జరుగుతాయి. నైట్రోజన్ డయాక్సైడ్ వల్ల కళ్ళు ఎర్రబడి మండటం, అలాగే ఓజోన్ పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్ వల్ల కళ్ళు మండటం, సంపూర్ణంగా దహనం చెందినటువంటి హైడ్రోకార్బన్ల వల్ల క్యాన్సర్లు అనేవి రావటం, ఫ్రియాన్లు అంటే ఫ్రిడ్జ్లో ఉపయోగించే ఫ్రియాన్ల వల్ల ఓజోన్ పొర అనేది క్షీణించటం, అధిక కార్బన్ డైఆక్సైడ్ విడుదలవ్వటం వల్ల భూగోళం వేడెక్కటం, కార్బన్ మోనాక్సైడ్ అధికమవ్వటం వల్ల తలనొప్పి, స్పృహ కోల్పోవటం, అలాగే 1000 ppmల గాఢత అన్నటువంటిది కనుక కార్బన్ మోనాక్సైడ్ ఉంటే అది మరణానికి దారితీస్తుంది. అలా కాలుష్య కారకాల్లో కూడా కొన్ని రకాలు అనేవి ఉన్నాయి. అవి ఏంటి అంటే పర్యావరణంలోకి చేరే విధానం ఆధారంగా ఇవి 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ప్రాథమిక కాలుష్య కారకాలు అన్నటువంటివి, అంటే వీటిని అంటే మోటార్ వాహనాలు కానీ పరిశ్రమలు కానీ ఇలా నేరుగా పర్యావరణంలోకి చేరేవి. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, అలాగే సంపూర్ణంగా దహనం చెందనటువంటి హైడ్రోకార్బన్లు ఇవన్నీ అన్నమాట. అలాగే గౌణ కాలుష్య కారకాలు అనేటటువంటి ఉన్నాయి. ఏంటి గౌణ కాలుష్య కారకాలు అంటే ప్రాథమిక కాలుష్య కారకాల మధ్య జరిగే రసాయన చర్యల ఫలితంగా ఇవి ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్రోలిన్ అనేసి కానీ లేదా ఫార్మాల్డిహైడ్ కానీ, ట్రోపో ఆవరణంలో ఉన్నటువంటి ఓజోన్ కానీ ఇవన్నీ కూడా గౌణ కాలుష్య కారకాల కిందికి వస్తాయి. ఇవి ఇలా 2 రకాలు. అలాగే జీవక్షయకృత కాలుష్య కారకాలు అంటే ప్రకృతిలో సహజ చర్యల ద్వారా విచ్ఛిన్నం చెందేవి ఏవైతే ఉంటాయో అలా విచ్ఛిన్నం చెందేవి, విచ్ఛిన్నం చెందనివి అనేసి 2 రకాలు ఉన్నాయి. వాటిని జీవక్షయీకృత కాలుష్య కారకాలు, జీవక్షయీకృతం కాని కాలుష్య కారకాలు అనేసి 2 రకాలు ఉన్నాయి. అందులో జీవక్షయీకృత కాలుష్య కారకాలు అంటే ఏంటి, ప్రకృతిలో సహజ సిద్ధంగా విచ్ఛిన్నం చెందేవి అంటే గృహ వ్యర్థాలు లాంటివి. ఇక జీవక్షయీకృతం కానటువంటి కాలుష్య కారకాలు ఏంటి, ప్లాస్టిక్ వ్యర్థాలు, అలాగే DDT అంటే డైక్లోరో డైఫినాల్ ట్రైక్లోరో ఈథేన్ అంటాం, DDT, భారలోహాలు ఇవన్నీ అన్నమాట. ఇక భౌతిక స్థితి ఏదైతే ఉంటుందో ఆ భౌతిక స్థితి ఆధారంగా కూడా 2 రకాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే ఒకటి వాయుస్థితి కాలుష్య కారకాలు అంటే వాయు రూపంలో ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఇలా అన్నమాట. రెండవది కణ రూపంలో అంటే కణస్థితి ఆధారంగా కూడా కాలుష్య కారకాలు ఉన్నాయి. ఇవి కణాల రూపంలో ఉంటాయి. అంటే ఈ కణాల రూపంలో ఉండేటటువంటి కాలుష్య కారకాలు కూడా 2 రకాలుగా ఉన్నాయి. అవి ఒకటి ప్రాణం ఉన్నటువంటి కణ కాలుష్య కారకాలు, రెండవది ప్రాణం లేనటువంటి కణ కాలుష్య కారకాలు. ప్రాణం ఉన్నవంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్, కొన్ని శిలీంధ్రాలు ఇవి గాలి ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరి అనుకూల వాతావరణంలో వాళ్ళ సంఖ్యను పెంచుకొని అలర్జీ లాంటి సమస్యని కలిగించటం, ఇవన్నీ ప్రాణం ఉన్నటువంటి కణ కాలుష్య కారకాలు. 2 ప్రాణం లేనటువంటి కణ కాలుష్య కారకాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ గాలిలో ఉన్నటువంటి కార్బన్ కణాలు అంటే స్మోక్ కానీ, పొగ మంచు కానీ, ఫ్యూమ్ కానీ, మిస్ట్ కానీ, స్మాగ్ కానీ. స్మాగ్ అంటే ఏంటి, స్మాగ్ అంటే పొగ, అలాగే పొగ మంచుల యొక్క మిశ్రమం అన్నమాట. అందులో కూడా సాంప్రదాయక స్మాగ్ అని, కాంతి రసాయన స్మాగ్ అని 2 రకాలు ఉన్నాయి. ఇవి ఈ కాలుష్య కారకాలు అందులో ఉన్నటువంటి రకాలకి సంబంధించి.
ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి. ఇది తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్రకి సంబంధించింది. ఇందులో భాగంగా మొత్తం 8 క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చారు. అవేంటో చూద్దాం. 1, బతుకమ్మ సంబరాల్లోని మొదటి రోజుని ఏమంటారు? ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. 2, ఎవరి బోధనల ప్రభావంతో హైదరాబాద్లో మిశ్రమ సంస్కృతి ఏర్పడింది? ఎవరి బోధనలు? సూఫీ గురువుల యొక్క బోధనలు. ఊరడి అనే తంతు ఏ పండుగలో వస్తుంది? బోనాల్లో వస్తుంది. బతుకమ్మ పండుగ చివరి రోజుని ఏమని పిలుస్తారు? సద్దుల బతుకమ్మ అంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ, బోనాల పండుగల్ని రాష్ట్ర పండుగలుగా గుర్తిస్తూ ఎప్పుడు ఉత్తర్వులు జారీ చేసింది? 2014 జూన్ 16వ తేదీన. దసరా రోజు ఏ ఆకుని బంగారం పేరుతో ఇచ్చిపుచ్చుకుంటారు? ఏ ఆకుని? జమ్మి ఆకుని. భద్రాచలం రామాలయానికి ఏ పాలకుడు శంకరగిరి, పాల్వంచ గ్రామాల్ని దానంగా ఇచ్చారు? ఎవరు? అబుల్ హసన్. ఏ పండుగ సందర్భంగా రంగం అనే కార్యక్రమం జరుగుతుంది? రంగం కార్యక్రమం ఏ పండుగలో భాగంగా జరుగుతుంది? బోనాల పండుగలో భాగంగా. ఇక్కడ చూడండి, ప్రపంచ భూగోళ శాస్త్రానికి సంబంధించింది. భూమి వెలుపలి పొరను ఏమంటారు? భూపటలం అంటాము. భూపటలంలో అతి ఎక్కువగా దొరికే మూలకం ఏది? ఏ మూలకం? ఆక్సిజన్. కింది వాటిలో సరికానిది ఏది? అంటే పలకరాయి రూపాంతర ప్రాప్తశిలన, బొగ్గు రూపాంతర ప్రాప్తశిలన, ఇసుకరాయి మాతృశిలన, ఏది కాదా? అంటే ఏది వీటిలో సరికాదు? బొగ్గు రూపాంతర ప్రాప్తశిల కాదు, కానీ పలకరాయి రూపాంతర ప్రాప్తశిలనే, ఇసుకరాయి మాతృశిలనే. జిప్సం, సుద్ద, సున్నపురాయి కింది వాటిలో వేటికి ఉదాహరణ? దేనికి? అవక్షేప శిలలకి, అంటే సెడిమెంటరీ రాక్స్కి ఉదాహరణ. పెట్రోలియం సాధారణంగా ఎక్కడ ఉంటుంది? అవక్షేప శిలల్లో ఉంటుంది. కింది ఏ రకమైన శిలలతో గ్రానైట్కి సంబంధం ఉంది? ఏ రకమైన శిలలతో? ఇగ్నియస్ శిలలతో. ఎందుకని? ఇగ్నియస్ శిలల నుంచే గ్రానైట్ అన్నటువంటిది ఏర్పడుతుంది కాబట్టి. శిలల నుంచి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? పెట్రాలజీ అంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద సారవంతమైన నేలల్ని ఏర్పరిచిన నదులు ఏవి? ఏ నదులు? గంగా, బ్రహ్మపుత్ర నదులు. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి, తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా బెస్ట్ కన్జర్వేటర్ అవార్డుని ఎవరికి ప్రకటించింది? దుషర్ల సత్యనారాయణ. ఈయన సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవాపురం గ్రామం యొక్క జల సాధన సమితి జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి, దేశ రంగాన్ని బలోపేతం చేస్తూ ఎన్ని కోట్ల విలువైన సైనిక సాధన సంపత్తి కొనుగోలుకై రక్షణ మంత్రి నేతృత్వంలోని ఆయుధ కొనుగోళ్ల మండలి లేదా డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.